మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిందే. ఇందాకే మనం ఒక వీడియో చేసుకున్నాం. అంటే జానీ మాస్టర్ మీద ఒక 21 ఏళ్ల ఒక అమ్మాయి లైంగికంగా జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నారు అని చెప్పి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టుగా. అయితే దీని మీద కొన్ని సంచలన విషయాలు మనకైతే వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి అసలు వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఎప్పటి నుంచి జరిగింది, అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది, అసలు వీళ్ళిద్దరూ ఎందుకని ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి, ఈ 21 ఏళ్ల అమ్మాయి బయటికి ఎందుకు వచ్చింది, ఆ విక్టిమ్ ఎవరు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసాం. కానీ బయటకు చెప్పడం మాత్రం చేయను ఇక్కడ ముఖ్యంగా. అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి దీంట్లో ఏమున్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. కంప్లీట్ గా ఇది జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ మనం చూడొచ్చు. ఇక్కడ జానీ మాస్టర్ ని అంటే ఎక్కడా కూడా సాక్ష్యాలు అనేవి ఇంతవరకు ఆ విక్టిమ్ ఎవరైతే 21 ఏళ్ల అమ్మాయి ఒక డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేసినటువంటి అమ్మాయి ఎటువంటి సాక్ష్యము ఇవ్వలేదు. జస్ట్ జానీ మాస్టర్ మీద ఒక అభియోగంతో ఆమె అయితే కేసు పెట్టడం జరిగింది, నన్ను ఇలా వేధించారు అని చెప్పి. దానికి సంబంధించి సాక్ష్యాలన్నీ కూడా సబ్మిట్ చేస్తానని చెప్పింది, కానీ ఇంతవరకు సబ్మిట్ చేయలేదని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు జానీ మాస్టర్ మీద ఆమె అమ్మాయి ఇప్పటికే జానీ మాస్టర్ @షేక్ జానీ బాషా యూజ్డ్ వాంట్ టు విక్టిమ్ వర్క్ ప్లేస్ టు ఆయన వర్క్ ప్లేస్ లో, అంటే ఆమె వర్క్ ప్లేస్ అంటే డాన్స్ చేసేటప్పుడు తనని వేధించారు అని చెప్పేసి ఆమె అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలౌడ్ ఇండస్ట్రీ on 17/8/2024 she was going home, అంటే ఆమెను ట్యాప్ చేశారు, ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఇబ్బంది పెట్టారు సమ్వన్ పర్సన్ అని చెప్పేసి చెప్తుంది. 28వ తారీఖు 8/2024 తారీఖు కూడా తనని ఇబ్బంది పెట్టారు అని కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో దీని మీద కంప్లీట్ గా అయితే ఇది నిజమా, దీని వెనకాల కుట్ర ఏమన్నా ఉందా, అసలు వీళ్ళిద్దరూ ఎప్పటి పరిచయం అనేది కూడా మనం వాళ్ళకి సంబంధించినటువంటి జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి అలాగే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడడం అయితే జరిగింది. అంటే దాదాపు 1.5 సంవత్సరం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న వివాదం అయితే రాసుకుంది. ఆ అమ్మాయి గతంలో డి షోలో కూడా కంటెస్టెంట్ గా ఉన్నటువంటి అమ్మాయిగా తెలుస్తుంది. పేర్లు మనం చెప్పకూడదు ఎందుకంటే లేడీస్ కాబట్టి, సో అది చట్ట ప్రకారం కుదరదు కాబట్టి. ముఖ్యంగా ఈసారి ఆ అమ్మాయి జానీ మాస్టర్ తో అప్పటి నుంచి కూడా ట్రావెల్ అవుతూ జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి సినిమాల్లో అసిస్టెంట్ గా పనిచేశారు. సో ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా అవ్వాలని చెప్పి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి యూనియన్ లో తన పేరు కొరియోగ్రాఫర్ గా పెట్టాలి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు అయితే వస్తున్నాయి. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మీరు మంచి సినిమాలు చేసిన తర్వాత మీకు ఇస్తామని చెప్పినట్టుగా ఆ వివాదంలో జానీ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్స్ యూనియన్ ఏదైతే ఉందో దాంట్లో చర్చ జరుగుతున్నప్పుడే ఈ కేసు మళ్ళీ మొదటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ అమ్మాయి జానీ మాస్టర్ కూడా కొన్ని సినిమాలు కూడా ఇప్పించారు. ఆ అమ్మాయి ఎదుగుదలకి జానీ మాస్టర్ కూడా తోడ్పడ్డారు అని కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయి గతంలో జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేసిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఎదిగితే జానీ మాస్టర్ కూడా డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది కాబట్టి జానీ మాస్టర్ కూడా ఆమెకి మంచి సినిమాలు, ఆఖరికి పుష్ప లాంటి సినిమాల్లో కూడా అవకాశాలు అయితే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అది కొరియోగ్రాఫర్ గానా లేదంటే డాన్స్ లో మెయిన్ కీలక భాగస్వామిగా ఏమన్నా ఉన్నారా అనేది అయితే క్లియర్ గా తెలియదు. కొన్ని సినిమాలు కూడా ఆమెని కొరియోగ్రాఫర్ గా చేపించినట్టుగా తెలుస్తుంది. సరే, మరి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇప్పుడు గొడవకి ఈ స్థాయి వరకు అంటే కేసులు పెట్టుకునే వరకు వచ్చింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దీని మీద నిజాలు కూడా పోలీసు వారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసు వారు కూడా ఈ రోజు అంటే నిన్న అమ్మాయి కేసు పెట్టింది, ఈ రోజు జానీ మాస్టర్ ని అక్కడ వాళ్ళు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి ఇచ్చేటువంటి సాక్ష్యాల ఆధారంగానే అది నిజమా కాదా అని పోలీసులు నిర్ధారించుకుని ఆ తర్వాత జానీ మాస్టర్ ని క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జానీ మాస్టర్ కి అయితే మనం ఇందాక కూడా ఒకసారి ఫోన్ లో అందుబాటులో తీసుకునే ప్రయత్నం చేసాం. జానీ మాస్టర్ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. The number you're calling is currently switched. రైట్, జానీ మాస్టర్ కి సంబంధించిన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయి వస్తున్నాయి మార్నింగ్ నుంచి. ఎందుకంటే చాలా మంది మీడియా వాళ్ళు అలాగే చాలా మంది కాల్స్ అయితే చేస్తున్నారు, ఏంటి దీనికి సంబంధించి మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడండి, దీని గురించి మీరు చెప్పాలి అని చెప్పి. అంతేకాకుండా జానీ మాస్టర్ కూడా ప్రస్తుతానికి
అంటే ఇక్కడెక్కడా లేరు, ఆయన ముంబైలోనూ ఎక్కడో వేరే చోట ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆయన సినిమా షూటింగ్ రీత్యా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వచ్చిన తర్వాత మాట్లాడతానని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే అసలు కారణం ఏంటి అంటే యూనియన్ కి సంబంధించినటువంటి గొడవలో జానీ మాస్టర్ దాన్ని వాడుకున్నారు, దానిని అంటే ఆ యూనియన్ లో జాయిన్ చేయడం కోసం ఆయన ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కొంత అభియోగాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి జానీ మాస్టర్ కి వాళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి అనేది చాలా మంది క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే దీని వెనుక అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఈ కేసు పెట్టడం వెనుక ఒక బలమైన వ్యక్తులు కొంతమంది వెనకాలుండి, అది కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు, కొంతమంది వేరే వ్యక్తులు అంటున్నారు, వాళ్ళ ప్రోద్బలంతోనే ఆ అమ్మాయి కేసు పెట్టడానికి పంపించారు అని కూడా చెప్తున్నారు. అంటే జానీ మాస్టర్ ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కూడా దూరంగా ఉండాలి అని చెప్పి అధికారికంగా జనసేన పార్టీ ఇదేంటిది మన అజయ్ గారు కూడా లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి అది అమల్లోకి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి చాలా ఫాస్ట్ గా సోషల్ మీడియా కూడా రియాక్ట్ అవుతుంది, మీడియా కూడా రియాక్ట్ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ కూడా చాలా బలంగా ట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇదిగో మొన్న అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ జానీ మాస్టర్ కూడా దొరికిపోయారు అని చెప్పేసి. అంటే వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎప్పుడా అని ఎవరు కావాలని కాసు కూర్చుని ఎదురు చూస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జానీ మాస్టర్ కి ఆ అమ్మాయికి మధ్య దాదాపు 1.5 year గా కూడా చిన్న ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అది కూడా ఆ అమ్మాయిని కొరియోగ్రాఫర్ గా ఒక యూనియన్ లో జాయిన్ చేసుకోవాలనే దానిపై కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద ఈ కేసు పెట్టడం వెనుక ఎవరో ఉన్నారు అనేది అయితే అది తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు కూడా చేస్తున్నారు. ఆ అమ్మాయిని కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఏవైతే ఉన్నాయో సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయాలని కోరగా కూడా ఆమె కూడా అందుబాటులో లేను, నేను తర్వాత వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని పోలీసులు కూడా చెప్తున్నారు. సో దీని మీద పోలీసుల విచారణలో చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. ముఖ్యంగా జానీ మాస్టర్ నిజంగా చేస్తే గనక జనసేన పార్టీ నుంచి ఆల్రెడీ సస్పెండ్ చేసేంత వరకు కూడా వెనుకాడకుండా ఉంటారు. ఎందుకంటే టీడీపీలో ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేనే కరాఖండిగా బయటికి పంపించేసినటువంటి పరిస్థితి, బయటికి సస్పెండ్ చేసేసినటువంటి పరిస్థితి. జనసేన పార్టీలో కూడా గతంలో ఇలాంటి ఇష్యూస్ చిన్నవిగా ఉన్నప్పుడే అక్కడే ఆదిలోనే తుంచేసినటువంటి పరిస్థితి జనసేన పార్టీలో కనిపించింది. కానీ వైఎస్ఆర్సీపీలో మనందరికీ తెలుసు, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళకది ఒక ఏమంటారు దానికి అది ఒక వాళ్ళ ఎలిజిబిలిటీ అన్నట్టుగా ఒకళ్ళ గంట అరగంట సంజనా సుకన్యలో ఒకళ్ళేమో వీడియో కాల్స్, అంటే వాళ్ళని ఎక్కడా కూడా సస్పెండ్ చేయడం కానీ ఇంకొకటి చేయటం కానీ ఏమీ లేదు. కానీ ఇక్కడ వాళ్ళ మీద నింద పడింది, ఒక కేసు నమోదయ్యింది అని తెలియగానే వెంటనే సస్పెండ్ చేయటం అనేది కూడా మనం చూడొచ్చు. ఇది నిజాయితీ ఎవరికి ఏంటి అని ఎవరి నిజాయితీ ఏంటి అనేది మీకే అర్థం చేసుకోవాలి, ప్రజలే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ గురించి కూడా మనం మాట్లాడే వాళ్ళకి చాలా క్లియర్ గా ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. అది కూడా ఒక టీడీపీకి సంబంధించినటువంటి మహిళకే జరిగింది కాబట్టి ఆమె బయటకు వచ్చి చెప్పింది, మీడియా ముందుకు వచ్చింది. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. విచారణకు ఆదేశించడం కూడా కాదు, విచారణకు ఆదేశిస్తూనే సస్పెండ్ చేశారు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ గా వీడియో ప్రూఫ్ ఉంది. కానీ ఇక్కడ జానీ మాస్టర్ దగ్గర వీడియో ప్రూఫ్ అంటూ ఏమీ లేదు. ఆమె మీద ఆమె ఒక నిందలు వేస్తుందా లేదంటే వెనకాల నిజంగా ఏమైనా ఉందా దానికి సంబంధించి ఎందుకని అక్కడ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయలేదు, ముందే ఉండుంటే గనక సబ్మిట్ చేయాలి కదా. సో పోలీసులు కూడా అదే చెప్తున్నారు, ఇంకా ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేయలేదు. అవన్నీ చూసిన తర్వాత కానీ జానీ మాస్టర్ని మేము జానీ మాస్టర్ ప్రస్తుతానికి ఆయన అవసరం మాకు లేదు, ఇక్కడ మేము నిజాలు తెలుసుకుని ఆ ఎవిడెన్స్ అంతా కరెక్టా కాదా చూసుకుని అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నారు. సో ప్రజలే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీ మీద బురద జల్లడానికి పెద్ద స్కామ్ అయితే వేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మరి ఎవరున్నారు ఏంటి అనేది కూడా పోలీసులే తెలిస్తే ఇంకా చాలా బాగుంటుందని అనిపిస్తుంది.